హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు టైం వచ్చేసి 5:20 అవుతుంది. ఈరోజు ఫ్రైడే కదా, మా ఆయన పూజ చేసి వెళ్తాడు అనేసి అయితే నేను లేచి ఇల్లు అయితే తుడుస్తున్నాను. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ మార్నింగ్ 5:10కి లేసాను. లేచిన తర్వాత అయితే ఇల్లు తుడుచుకుంటున్నాను. ఫ్రైడే కదా, పూజ చేస్తాడు అనేసి మార్నింగే పూజ చేస్తాడు. ఫస్ట్ షిఫ్ట్ డ్యూటీ ఆయనకి. ఫస్ట్ షిఫ్ట్ డ్యూటీ ఉన్నప్పుడు మార్నింగ్ పూజ చేసేసరికి వెళ్ళిపోతాడు. సండే, మండే, ట్యూస్డే, ఫ్రైడే 4 డేస్లలో అయితే ఫస్ట్ షిఫ్ట్ ఉందంటే ఖచ్చితంగా పూజ చేసి వెళ్తాడు. నాకు మళ్ళీ పిల్లలతో లేట్ అవుతుంది అనేసి ఇక వీక్ మొత్తం అయితే ఆయన్నే పెట్టేస్తాడు. ఎప్పుడన్నా కొంచెం లేవడం లేట్ అయిపోతే అప్పుడైతే నేను పెడుతుంటాను. ఇక మాతో పాటుగానే మా కన్నయ్య లేచిండు, ఏడుస్తుండే. ఇంకా అప్పుడు కొంచెం లేట్ అయిపోయింది, లేకపోతే తొందరనే అయిపోయేది. ఇల్లుకి తుడిచేసి ముగ్గు పెట్టేసరికి 6 అయింది. మా ఆయన కూడా కొంచెం లేవడం, డ్యూటీకి పోవడం కూడా కొంచెం లేట్ అయిపోయింది ఈరోజు. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చి వీడియో చూడండి. ఇల్లు తుడిచి బయట కడిగేసి వచ్చేసరికి అయితే ఆయన పూజ చేయడం అయిపోయింది. ఇక అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ చాయ్ పెట్టేస్తున్నాను. ఇక చాయ్ పెట్టేసి రెడీ అయ్యేసరికి చాయ్ తాగేసి వెళ్తాడు. టిఫిన్స్ కూడా అయితే ఏం చేయడు, మార్నింగ్ ఒక చాయ్ తాగి వెళ్తాడు. చాయ్ అయితే పెట్టేసాను ఫ్రెండ్స్. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆయన అయితే పూజ కూడా చేసేసిండు. ఈరోజు పూలు తక్కువ ఉండే, కొన్ని పూలు ఉన్న కాడికైతే పెట్టేసి పూజ కంప్లీట్ చేసిండు. ఇంకా చాయ్ పెట్టేసి వచ్చి అయితే ముగ్గేస్తున్నాను. నా వాయిస్ కొంచెం ఎందుకో థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది. గొంతంతా చాలా బాగా నొప్పి ఉన్నది. జలుబు లేదు, దగ్గలేదు, కానీ ఎందుకో అట్లా అయింది. వాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేసుకోండి. ముగ్గు ఎలా అని చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే ఈ విధంగా వేసుకున్నా ఈరోజు ముగ్గు. చాయ్ తాగేసి అయితే మా ఆయన డ్యూటీకి వెళ్ళిండు. ఎప్పటికి 5:45 అవుతుంది. మా కన్నయ్య లేచి ఏడుస్తున్నాడు. ఇక ఆయన అయితే పడుకోబెట్టేశాను. ఇక నాతో పాటు మా పిల్లలకు కూడా అట్లనే అయింది. అందరికీ జ్వరాలే. ఇది ఫ్రైడే రోజు లాగా, నేనేమో ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మా కన్నయ్యనైతే పడుకోబెట్టేశాను ఇప్పుడే. ఏమో ఆయనైతే కూరైతే కట్ చేసి వెళ్ళిండు. దోశ పిండి పట్టేసి పెట్టాను నైట్. ఈరోజు టిఫిన్ దోశ. వంట అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, పిల్లలైతే పాలకూర పప్పు చేయమని చెప్పారు. కాకపోతే పాలకూర చాలా ఉంది, పప్పులో బాగుండదు కదా, కొంచెం ఉంటేనే బాగుంటుంది. ఈరోజు అయితే పాలకూర కర్రీ చేస్తున్నాను. కట్ చేసి నీట్గా అయితే కడిగేసి పెట్టెళ్ళండు. మాకు అన్నయ్య తొందరగా లేచిండు. నాతో పాటుగా మా ఆయనకు కూడా కొంచెం లేట్ అయిపోయింది. ఏడుస్తుంటే ఆయన దగ్గరలో చాలాసేపు టైం పట్టింది. చట్నీ చేయాలి, ఇంకా బియ్యం కడిగి పెట్టేయాలి, ఫ్రెష్ అప్ కావాలి, వాళ్ళకి దోశలు వేయాలి. 6:30 వస్తుంది టైం.
కూర పొయ్యి మీద వేద్దామనేసి అయితే గిన్నె పెట్టేసాను. కూర అయితే పొయ్యి మీద వేస్తున్నాను. ఇక మా పిల్లలు పాలకూర పప్పు చేయమని చెప్పారు. ఇక పాలకూర అయితే ముందే కట్ చేసి పెట్టిండు మా ఆయన. అది కూడా చాలా ఉంది. కర్రీకి అయితే బాగుండదు, పప్పుకైతే బాగుండదు, కర్రీకి అయితేనే బాగుంటుంది. కొంచెం పాలకూర ఉంటే బాగుంటుంది, కానీ అది చాలా ఉంది. డ్యూటీకి వెళ్ళేటప్పుడు అయితే లేచి పాలకూర హీటర్ పెట్టేసుకొని నీళ్ళు కాగేసరికి పాలకూర అయితే కట్ చేసి నీట్గా కడిగేసి అక్కడ పెట్టేసి అయితే వెళ్ళిండు. నేను డ్యూటీకి వెళ్ళిన తర్వాత అయితే నేను కూర పొయ్యి మీద వేస్తున్నాను. ఇక్కడ పెట్టుకొని గిన్నె పెట్టేసి దాంట్లో ఆయిల్ పోసి ఆయిల్ మాగిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని ఇంట్లో పచ్చిమిర్చి ఆనియన్ అయితే వేసుకున్నాను. ఇక్కడైతే కూర పొయ్యి మీద వేసేసాను. ఆనియన్స్ పచ్చిమిర్చి మంచిగా అయిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అయితే వేసేసాను. నేనైతే ఆకుకూరలలో ఫస్టే వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు. నాకు కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత ఈ ఆకుకూర అయితే వేసుకుంటాను. ప్లీజ్ అండి, రిక్వెస్టెడ్ అడుగుతున్నాను, నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. నేను కూర పొయ్యి మీద వేసి అయితే నేను హీటర్ పెట్టేసుకుంటున్నాను. అప్పుడు 6:30 అవుతుంది టైము. ఎప్పుడు నీళ్ళు కాగితే స్నానం చేయొచ్చు. నేను స్నానం చేసేసరికి మళ్ళీ పిల్లలకి కావుతాయి అనేసి అయితే హీటర్ పెట్టేసుకున్నాను. హీటర్ పెట్టేసుకొని వచ్చి అయితే ఇక అప్పటిలోపు అల్లం వెల్లిగడ్డ పసుపు కొంచెం ఆయిల్లో మగ్గింది. ఇక పాలకూర అయితే వేసేసుకున్నాను. వేసేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి గ్యాస్ ఇవాళ బియ్యం కడిగేద్దాం అనేసి అయితే బియ్యం కడుగుతున్నాను. బియ్యం కూడా కొంచెం నానతాయి కదా, నేను ఫ్రెష్ అప్ అయ్యేసరికి బియ్యం నానిపోతే బియ్యం పెట్టొచ్చు అనేసి ముందుగానైతే బియ్యం పెట్టేస్తున్నాను. బియ్యంలో కొంచెం నల్లవి ఉన్నాయి, అవైతే కొంచెం పెరగడానికి టైం పడుతుంది. ఒక పక్క కూర అవుతుంది, ఒక పక్క అయితే బియ్యం కడిగేస్తా. ఇక పల్లీలు పచ్చిమిర్చి కూడా వేయించేసి పెడితే నేను ఫ్రెష్ అప్ వచ్చేసరికి అవి కూడా కొంచెం మగ్గిపోతాయి. ఇక చల్లారితే కూడా చాలామంది చూస్తున్నారండి, వీడియోకి లైక్ ఇవ్వడం లేదు. ప్లీజ్ రిక్వెస్టెడ్గా అడుగుతున్నాను, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీటిని కూడా ఎండ్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి. మధ్యలో కూర చూసుకుంటూ అయితే బియ్యం అయితే కడిగేస్తాను. వాటర్ అయిన తర్వాత అయితే కొంచెం కారం ఉప్పు వేసుకుంటా. కడిగి పెట్టేస్తాను. గిలోపు అయితే అయ్యేసరికి పచ్చిమిర్చి పల్లీలు వేయించుకొని పెట్టుకున్నంటే నేను స్నానం చేసి వచ్చేసరికి అది చల్లారిపోతే మిక్సీకి వేసుకుంటే అయిపోతుంది. బియ్యం కడిగేసి పెట్టి ఇక చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. పల్లీలు పచ్చిమిర్చి అయితే వేయించేసి పెడతాను. ఇక చట్నీ ఖచ్చితంగా ఉండాలి, మా పిల్లలు చట్నీ లేకపోతే అయితే తినరు. చట్నీ కావాలి కదా అనేసి అయితే చట్నీ వేస్తున్నాను. నెల సరుకులు కూడా ఎక్కువ తీసుకురాలేదు, ఎన్న అవసరం ఉన్నప్పుడే తీసుకొచ్చుకుంటున్నాము. పల్లీలు కూడా తక్కువనే తీసుకొచ్చండి ఈసారి. పిల్లలు ఊరుకోరు కదా, ఇక వాళ్ళకి ఖచ్చితంగా టిఫిన్స్ ఉండాలి. మార్నింగ్ స్కూల్కి ఒకటి పాలు అయిపోతే ఇక ఏముంటుంది అనేసి అయితే చట్నీ టిఫిన్స్ వేస్తాను నేను. టిఫిన్స్ వేస్తే తినేసి వెళ్తారు. అవి మళ్ళీ 10 o'clockకి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, అప్పుడు తినడానికి తీసుకెళ్తారు. ఇక 10 o'clock మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, అప్పుడు తినడానికి తీసుకెళ్తారు. మళ్ళీ 12:30కి అయితే లంచ్ ఉంటుంది, అప్పుడు లంచ్ తినేస్తారు. కూరలో ఇప్పుడైతే కారం చేసి చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకుంటాను. చట్నీ వేసి దోశలు అయితే వేసేస్తాను. ఇక పిల్లలు వేస్తే ఆల్రెడీ 6:30 అయిపోయింది, 6:40 అవుతుంది. ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి అయితే చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పల్లీలు పచ్చిమిర్చి కరివేపాకు
జీలకర్ర, ఎల్లిపాయలు, ఉప్పు వేసి అయితే నేను చట్నీ ప్రిపేర్ చేస్తాను. కొంచెం కరివేపాకు అయితే ఎక్కువనే వేస్తాను, కొంచెం హెల్త్కి మంచిది కదా కరివేపాకు అనేసి. డైరెక్ట్ వేస్తే పిల్లలు తినరు, మిక్సీకి వేస్తే దాంట్లో అవుతుంది కదా వాళ్ళు తింటారు అనేసి అయితే చట్నీలో కొంచెం ఎక్కువనే వేస్తాను. విధంగా చేసుకుంటాను. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, బాగుంటుంది టేస్ట్. ఇట్లా కరివేపాకు ఎక్కువ వేయడం వల్ల నేనైతే ఎప్పుడు చేసినా ఈ విధంగానే వేసుకుంటాను. చేసే ప్రాసెస్ కూడా నా దాంట్లో ఉంటుంది. పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లిపాయలు, కరివేపాకు, ఉప్పు వేసి అయితే చేస్తాను. ఈ దోశ పిండి కూడా మంచిగా వంగింది. ఈ చలికాలం కాబట్టి ఇంకెక్కువ వంగట్లేదు. ఇంతకుముందు అయితే ఇంకా మంచిగా వంగేది. ఈ చలికాలం కొంచెం పొంగదు కదా, మామూలుగానే వంగుతుంది. ఇక్కడైతే మిక్సీ పట్టేస్తున్నాను. అవన్నీ వేసి మిక్సీ పట్టేసి అలా పిల్లలకి నీళ్ళు కాగిపోతే స్నానాలు చేయొచ్చు. స్నానాలు పోసినాక వాళ్ళు టిఫిన్ చేస్తారు. వాళ్ళని రెడీ చేయాలి. అప్పటికి 7 ఏమవుతుంది టైము. మార్నింగే వాళ్ళకైతే లంచ్ కూడా మార్నింగే పెట్టేస్తున్నాను. మా ఆయన ఉంటేనేమో ఆఫ్టర్నూన్ తీసుకెళ్తాడు. ఆయన ఫస్ట్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్తే వాళ్ళకైతే మార్నింగే పెట్టేస్తాను. కొంచెం లేట్ అవుతుంది అనేసి. 12కి అంటారు, ఒకసారి 12:30కి అంటారు. కొంచెం అయితే ఉప్పు కలిపేసి పెడతాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొత్తిమీర అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. త్వర స్కూల్ తీసుకోతారా ఇవి దోశలు? పెట్టుకోతాం మరి సన్నపూస రోజా లేదా దోశలు పెట్టుకోరు, మళ్ళీ పెట్టుకొని కాదు. అవి వేస్తే నేను కొన్ని తింటాను, టీచర్ తొందరగా వచ్చేస్తుంది. మళ్ళీ క్లోజ్ ఏముంటే క్లోజ్ చేస్తున్నా, లంచ్ బ్రేక్లో వేసుకొని తింటున్నా. ఇప్పుడు బ్రేక్ టైం ఉంటుంది కదా, బ్రేక్ఫాస్ట్ టైం ఉంటుంది. మరి అప్పుడు ఏం తింటారు? బ్రేక్ఫాస్ట్ టైంలో బ్రేక్ఫాస్ట్ టైం తొందరనే అయిపోతుంది కదా. దోశ తినేంత టైం ఉండదా? దోశ తినేంత టైం కాదే, సన్నపూస పెట్టినా కదా నిన్న, కాబట్టి టైం ఉండదు. వాడుతుంది ఫోను ఇంకా జర. కలిగిద్దురా ఒకసారి. అట్లొస్తుందేమో ఫోన్ విని చేసిందా చెల్లె? అక్కడ కూర్చుంది. తోమోహని టైం అవుతుంది, స్నానాలు వస్తా. అక్కడ బ్రష్ పట్టుకొని ఆట ఆడుతాను ఫేస్ తోటి. ఇంకా దోశ పెట్టరు, అట్లనే పంపిస్తా. స్నానం పోసి చెప్తున్నా, నీ ఇష్టం.
దోశ అవుతుంది ఇక్కడ వేసి అయితే ఇట్లా పెట్టేస్తాను. హాట్ బాక్స్లో అయితే పెట్టేసాను, వేడిగా ఉంటాయి కదా అనేసి. అయితే చట్నీ కరివేపాకు వేస్తాయి కాబట్టి చట్నీ కలర్లో ఉంటుంది. రైస్ అయింది, కావాలన్నమాట. పాలకూర కర్రీ, పాలు, ఇది వచ్చేసి చాయ్. ఇక దోశలు అయినాయి. టైం వచ్చేసి 7:40 కావస్తుంది. ఒక ఆమె లేచింది, ముఖం కడిగింది, ఇంకొక ఆమె బ్రష్ పట్టుకొని కూర్చుంది. ఆయన వాడుకున్నాడు. హీటర్ పెట్టేసిన, వాటర్ హీట్ అవుతున్నాయి. లే 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 టైం అవుతుంది లే. ఇంకా బాటిల్లో వాటర్ నింపాలి, వాళ్ళకి స్నానాలు వేయాలి. వాళ్ళు తింటారు, స్నానాలు వస్తే తింటారు. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ అండి. ఈ రోజుకైతే వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయినాలే. ఈ రోజుకైతే వీడియో ఇక్కడితోటైతే ఎండ్ చేసేస్తున్నాను.